హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వీనస్ కిచెన్. ఈరోజు వీడియోలో పండిన అరటిపళ్ళు బియ్యం పిండిని కలిపి అప్పటికప్పుడు పిల్లలకి నచ్చేలా స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇవి 2 రోజుల వరకు నిలవ కూడా ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకుని అందులోకి అరకప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. మనం ఉప్మా చేసుకుంటాం కదండి, ఆ రవ్వను వేసుకోవాలి. అలాగే 2 యాలకులు, పావు కప్పు వరకు పంచదారను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ ఎక్కువగా లేకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే మిక్సీ జార్ని తీసుకుని అందులోకి 2 బాగా పండిన అరటిపళ్ళను తీసుకోవాలి. చిన్న పళ్ళు కాబట్టి నేను 2 తీసుకున్నానండి. పెద్దదైతే 1 తీసుకున్నా కూడా సరిపోతుంది. పండిన అరటిపళ్ళు అయితే టేస్ట్ బాగుంటుంది. అయితే అరటిపళ్ళను మెత్తగా చేసినట్లయితే అక్కడక్కడ ముక్కలు ఉండిపోతాయి కదా, ఇలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ అరటిపండు గుజ్జును కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిలోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకోకపోయినా పర్వాలేదండి, వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరినైనా సరే ఉపయోగించుకోవచ్చు. అలాగే పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్యం పిండిని ఉపయోగిస్తున్నాను. ముందు ఒకసారి వీటన్నిటిని కలుపుకోండి. తర్వాత అరకప్పు వరకు పాలను తీసుకుని ఒకేసారి వేయకుండా ముందు సగం వేసుకుని కలుపుకోండి. ఇలా ఉండలు కట్టకుండా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన పాలను కూడా వేసుకుని కలుపుకోండి. పచ్చి పాలను కాకుండా కాచి చల్లార్చిన పాలను మాత్రమే ఉపయోగించండి. అలాగే ఇలా కలుపుకునేటప్పుడు విస్కర్తో కలుపుకున్నట్లయితే పిండి బాగా కలుస్తుంది. ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు వంట సోడాని అలాగే కొద్దిగా నీళ్ళని కూడా వేసుకుని కలుపుకోవాలి. ఈ పిండిని మరీ పల్చగా కలుపుకోకూడదండి, కొద్దిగా వాటర్ని వేసుకుని కలుపుకోవాలి. అరకప్పు వరకు పాలను వేసుకున్నాం కాబట్టి నీళ్లు 2-3 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ పట్టవు. మొత్తం కలుపుకున్న తర్వాత చూపిస్తున్నా చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి ఉండాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఫ్లాట్గా ఉండే పెనాన్ని కానీ లేదా తవాని కానీ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత కొద్దిగా నువ్వులను ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. తర్వాత రెడీ చేసుకున్న పిండిని 1 లేదా 2 గరిటెలను వేసుకుని ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టుకుని లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఫ్లిప్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. ఇలా 2 వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే నేను ఇక్కడ నూనెతో ప్రిపేర్ చేశాను కదండి, వీటిని నెయ్యితో అయినా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని పంచదారకు బదులుగా బెల్లంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పంచదారతో ప్రిపేర్ చేసినప్పుడు ఒక రకమైన రుచి, బెల్లంతో చేసినప్పుడు మరొక రకమైన రుచి ఉంటుంది. మీకు ఎలా నచ్చితే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి 2 రోజుల వరకు నిలవ కూడా ఉంటాయండి. మరి పిల్లలకి స్నాక్స్ చేయాల్సి వచ్చినప్పుడు ఇలా ఒకసారి అరటిపళ్ళతోటి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.